స్టూడెంట్స్ మరియు సారీ వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. సో ఈ మధ్య నేను 28-30 తేదీ తర్వాత నేను వీడియో చేయలేదు. కారణం ఏంటంటే నాకు ఈ లెఫ్ట్ ఐ నాకు సర్జరీ జరిగింది, ప్రాబ్లం అయింది. సో సర్జరీ దానివల్ల నేను చేయలేకపోయాను. మరలా ఈ రోజు నుంచి మళ్ళీ ఓకే అయింది. ఈ రోజు మళ్ళీ నేను వీడియోలు చేస్తాను కాబట్టి దయచేసి నా వీడియో ఫాలో అవ్వండి. సో మనం లాస్ట్ వీడియోలో మన అకౌంటింగ్ ఎంట్రీస్ మామూలు F4 కాంట్రా, రిసిప్ట్, పేమెంట్, జర్నల్ ఇవన్నీ మామూలు ఏ బిజినెస్ అయినా. ఇప్పుడు మనం నేర్చుకునేది ఇప్పుడు ఏంటంటే విత్ గూడ్స్ అన్నమాట. అంటే ఇన్వెంటరీ తోటి సేల్స్, పర్చేజెస్ ప్లస్ రిటర్న్స్ ఎంట్రీలు. దాంట్లో మనం సేల్స్, పర్చేజెస్ నేర్చుకుంటున్నాం. దాంట్లో ముందు పర్చేజ్ నేర్చుకున్నాం, తర్వాత సేల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు దీంట్లో దాన్నే కొంచెం ఎక్కువగా అంటే మామూలుగా క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్ కాకుండా ఆ సేల్స్ పర్చేజెస్ లో క్యాష్ సేల్స్ ఉన్నట్లయితే ఎలా చేయాలి, చాలా ఇంపార్టెంట్. చాలా మంది దాన్ని తప్పులు చేస్తుంటారు. చూడండి, మనం చేసింది రామకృష్ణ ఎలక్ట్రానిక్స్. దీంట్లో చూడండి, మనం సేల్స్ లో ఒకటి మాత్రం చెప్పాను. సో సేల్స్, పర్చేజెస్. సేల్స్ లో నేను ఒక ఎంట్రీ చెప్పాను. ఎట్లా అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్స్ మనం సేల్ చేసినాం. సో క్రెడిట్ కి సేల్ చేసినాం, క్రెడిట్ కి సేల్ చేస్తే ఈ ఇన్వాయిస్ లో ఎలా ఉంటుంది, మనం సెల్లరు, సో మన పేరు పైన ఉంటుంది ఇన్వాయిస్. ట్యాక్స్ లేదు కాబట్టి ఇంకా మనం జిఎస్టీ ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఓన్లీ ఇన్వాయిస్ అని ఉంది. సో ఇక్కడ పేరు కింద సెల్ బయ్యర్ ఎవరు, బయ్యర్ బిల్ టు ఎవరి పేరుతో బిల్ వేస్తామో అతన్ని బయ్యర్ అంటాం. సో బయ్యర్ పేరు ఇక్కడ వస్తుంది, ఇక్కడ గూడ్స్ వివరాలన్నీ వస్తాయి. ఇలా కాకుండా మనం క్యాష్ సేల్స్ చేసినట్లయితే ఏంటి, క్యాష్ సేల్స్ చేసినట్లయితే ఇక్కడ మనం క్యాష్ అని వేస్తాం కదా. చూడండి, ఇక్కడ ఒక దాంట్లో సేల్స్ లో క్యాష్ అని వేసినాం. ఇలా క్యాష్ వేసినట్లయితే, ఇలా క్యాష్ వేసినట్లయితే మనకి ఆ ఇన్వాయిస్ లో కూడా క్యాష్ అని వస్తుంది. చూడండి, ఇక్కడ చెప్పేది ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇంకొక ఎంట్రీ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇంకొక ఎంట్రీ డేటు 2 ఏప్రిల్ చేస్తాను. చూడండి, వౌచర్. సో 2 ఏప్రిల్ వేస్తున్నాను. వేసినప్పుడు సపోజ్ ఒక కస్టమర్ తీసుకుందాం, రాము. సో రాము అని తీసుకుంటాం. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రాము అని ఉంది కదా, ఇతనికి వచ్చి మనం క్యాష్ కి సేల్ చేసాం. సేల్ చేసి చూడండి, ఇక్కడ క్యాష్ అనే వస్తుంది. సో దానికి సేల్స్ అకౌంట్ తీసుకుంటాం. ఏదైనా ఒక ఇప్పుడు సపోజ్ HP, ఇప్పుడు డెల్ మౌస్ తీసుకుందాం. ఒక 5 పీసులు అమ్మినాం, ఒక్కోటి 650 రూపాయలు అనుకుంటాం. సో అమ్మేం అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చూడండి, ప్రింట్ ప్రివ్యూ చూసినట్లయితే ఈ బిల్లు మనకి ఇన్వాయిస్ కనపడుతుంది. ప్రింట్కి వెళ్ళినట్లయితే చూడండి, ప్రింట్కి వెళ్ళినట్లయితే చెప్తాను అయిన తర్వాత చూడండి, ఇన్వాయిస్ లో ఇక్కడ జూమ్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమన్నీ బాగున్నాయి. కానీ మనం సెల్లరు బయ్యర్ ఏముంది, క్యాష్ అని ఉంది. సో బయ్యర్ క్యాష్ అని ఉంటే మనం ఎవరికి సేల్ చేసినట్టు, ఎవరికైనా మన మనిషికి సేల్ చేస్తాం. వాడు రిజిస్టర్డ్ డీలర్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ డీలర్ కావచ్చు, సరేనా. అలాగే అన్రిజిస్టర్డ్ కానీ రిజిస్టర్డ్ కానీ ఎవరికైనా సేల్ చేయొచ్చు. అది బిజినెస్ కానీ లేదా కన్స్యూమర్ డైరెక్ట్ గా రాము, రంగా, వెంకట్ డైరెక్ట్ కన్స్యూమర్ కానీ బిజినెస్ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ వాళ్ళకి అమ్ముతాం. సో మనం ఎవరికి సేల్ చేస్తామో వాళ్ళ పేరు ఇక్కడ రావాలి. కానీ క్యాష్ అని వచ్చినట్లయితే ఎవరికి మనం సేల్ చేసినట్లు, ప్లస్ మనం ఈ ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు ఆ బయ్యరు అతని పేరు లేకుండా అతను ఇన్వాయిస్ ఎలా తీసుకుంటాడు, అతను తీసుకుంటే ఈ ఇన్వాయిస్ ఇక్కడ క్యాష్ అని ఉంటే చూడండి, క్యాష్ అని ఉంటుంది అతనికి అతని యొక్క పర్చేసా కాదా, అతను పర్చేస్ క్యాష్ అని ఉంటే వేరే వాడు ఎవరో బిల్లు అతను తీసుకోవచ్చు కదా. సో అతనికి పర్చేస్ చేసినప్పుడు ఆ బయ్యర్ పేరు ఉండాలి. బయ్యర్ పేరు లేకుండా బయ్యర్ కి ఆ ఇన్వాయిస్ చెల్లదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే క్యాష్ అనేది లేకుండా వ్యక్తి పేరు రావాలి. కాబట్టి ఏం చేస్తాం అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ క్యాష్ అని ఎంటర్ చేయాలి. చేశాం కదా. సో చేస్తే ఆ విధంగా వచ్చింది మనకి. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నెక్స్ట్ విండోకి వెళ్ళి
నెక్స్ట్ విండోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ క్యాష్ మనం క్యాష్ సేల్ చేసాం. సో క్యాష్ మనకు వస్తుంది సేల్స్. కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఖచ్చితంగా క్యాష్ అకౌంట్ డెబిట్ కావాలి, సేల్స్ అకౌంట్ క్రెడిట్ కావాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఈ పార్టీ నుంచి మనకి ఎటువంటి బాకీ ఉండదు. క్యాష్ పే చేశాడు, మనం సేల్ చేసాం. కాబట్టి మన లెడ్జర్ లో క్యాష్ లెడ్జర్ లో డెబిట్ ఉంటుంది, సేల్స్ లెడ్జర్ లో క్రెడిట్ ఉంటుంది. పార్టీ అకౌంట్ లో ఏముండదు. కానీ మనం పార్టీ పేరు ఎంటర్ చేయాలంటే ఎట్లా? అందుకని ఇక్కడ చూడండి, క్యాష్ అని ఎంటర్ చేసిన తర్వాత డిస్పాచ్ డీటెయిల్స్ అంటే మనం సరుకుని సేల్ చేస్తే పంపిస్తున్నాం, ఎలా పంపుతున్నాం ఆ డీటెయిల్స్ కంట్రోల్ ఏనంటే నెక్స్ట్ పార్టీ డీటెయిల్స్ వస్తుంది. ఇక్కడ మనం క్యాషియర్ ఇస్తే ఇక్కడ క్యాషియర్ వస్తుంది. దీని ముందు కూడా చెప్పుకున్నాను ఎగ్జాంపుల్. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే క్యాష్ అని కాకుండా చూడండి, క్యాష్ అని ఇస్తే ఇక్కడ మనం అక్కడ క్యాష్ అని వస్తుంది. సపోజ్ మనం సేల్ చేసినాం, వెంటనే మనకు వాడు మనకి ఏం చేసేటే వాడు మనకి చెక్ ఇచ్చాడు అనుకోండి. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ బ్యాంక్ పేరు ఎంటర్ చేస్తాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్. అప్పుడు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే వస్తుంది. కానీ క్యాష్ ఇస్తే క్యాష్, బ్యాంక్ అయితే బ్యాంక్ వస్తుంది. కానీ ఇక్కడ మనం పార్టీ పేరు ఎంటర్ చేయాలి. దీని ముందు ఎగ్జాంపుల్ రఘు తీసుకున్నాం, ఇప్పుడు రాము తీసుకున్నాం. రాము ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. ఎట్లంటే ఆల్ట్ సి నొక్కి క్రియేట్ చేస్తే మనకు కరెక్ట్ గా వస్తుంది. ఆల్ట్ సి నొక్కి క్రియేట్ చేయాలి. సో రాము అడ్రస్ తెలంగాణ అన్ని వచ్చినాయి. నెక్స్ట్ సేల్ చేసినాం. ఇప్పుడు మనం చేసినట్లయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెక్ కాబట్టి క్యాష్ ఆ చెక్ ఇన్స్ట్రుమెంట్ నెంబరు, వాడిచ్చినటువంటి చెక్కు, వాడిచ్చిన చెక్ ఎంత చేస్తాం. బ్యాంకు మనం సేల్ చేస్తే మనకు వచ్చింది చెక్ వాడి దగ్గర నుంచి, మనది స్టేట్ బ్యాంక్, వాడి దగ్గర నుంచి చూస్తే వాడి చెక్కు వాడి బ్యాంక్ అది. కాబట్టి ఇక్కడ మనం స్పేస్ బార్ నొక్కినట్లయితే స్పెసిఫిక్ బ్యాంక్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడిచ్చిన చెక్కు. సో ఈ విధంగా ఎంటర్ చేసాం. పేజ్ అప్ నొక్కితే మరి అదే ఎంటర్ అవుతుంది. చూడండి, చూస్తే ఇక్కడేమో క్యాష్ ఏముంది, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేల్స్, క్యాష్ అయితే క్యాష్ సేల్స్. కానీ మనం దీంట్లోకి వెళ్తే ప్రింట్ ప్రివ్యూకి వెళ్తే ఇన్వాయిస్ లో జడ్ నొక్కొచ్చు, జూమ్ నొక్కొచ్చు, లేదంటే ఆల్ టు జడ్ నొక్కొచ్చు, లేకపోతే సింపుల్ గా F4 నొక్కితే జూమ్ అవుతుంది. చూడండి, ఇక్కడ రాము అని ఉంది. సపోజ్ చూడండి, రామకృష్ణ ఎలక్ట్రానిక్ మన పేరు. సో మనం బిల్ చేసింది ఎవరికి? బయ్యరు రాము ఉంది, కరెక్టే. కానీ ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ బిల్లు కూడా ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కాకుండా ఇంకోటి తీసుకుంటే చూడండి, ఇక్కడ ఇది క్రెడిట్ సేల్స్ కదా. ఈ ఇన్వాయిస్ చూడండి, ఇది కూడా అలాగే ఉంటుంది. చూడండి, మన సెల్లర్ మన బిల్లు మనకి ఇచ్చిన ఇన్వాయిస్. సో బయ్యర్ పేరు ఉంది, కరెక్టే. సో దీనికి దానికి తేడా ఏంటి? దీనికి ఇప్పుడు మనం చేసిన దీనికి తేడా ఏంటి? స్టేట్ బ్యాంక్ కదా. దీనికి తేడా ఏంటి? సో దీంట్లో కూడా చూస్తే క్రెడిట్ బిల్ లాగే ఉంది పేరున్నందువల్ల. ఇది మనం ఎవరికి తెలుస్తుంది? ఆ బయ్యర్ కూడా మనం ఇన్వాయిస్ ఇస్తే వాడి పేరు ఉంటేనే వాడు చేసుకుంటాడు. వాడి పేరు లేకుండా ఎట్లా పర్చేజ్ చేసుకుంటాడు? చేయడు. కాబట్టి వాడి పేరు ఉండాలి కాబట్టి ఉంది. కానీ క్రెడిట్ బిల్ అయినా, ట్రాన్సాక్షన్ అయినా, క్యాష్ ట్రాన్సాక్షన్ అయినా రెండు ఒకటేగా ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ లేదా చెక్ ద్వారా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎలా తెలుస్తుంది? కాబట్టి దానికి ఏం చేయాలంటే మనం చూడండి, ఇక్కడ మనం ఈ ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్తాం కదా. ఇక్కడ వచ్చి ఈ పేజీలో డిస్పాచ్ డీటెయిల్స్ కింద ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ లేదా త్రూ బ్యాంక్ చెక్ ట్రాన్సాక్షన్ అనేది మనం చేయాలి, మనం చూపించాలి. అదే మనకి ఇన్వాయిస్ లో వస్తుంది. దానికోసం ఇక్కడ పార్టీ నేను దగ్గర కంట్రోల్ కి చూడండి, డిస్పాచ్ డీటెయిల్స్ అక్కడ కనపడుతుంది. ఎస్ ఉంది కాబట్టి అది కనపడుతుంది. ఇది నో చేస్తే ఆ డిస్పాచ్ డీటెయిల్స్ కూడా కనపడుతుంది. దాని తర్వాత ప్రొవైడ్ ఆర్డర్ డీటెయిల్స్, దానికి ఎస్ చేస్తాం. తర్వాత ఎక్స్పోర్ట్స్ అయిన వస్తుంది. ఆర్డర్ డీటెయిల్స్ అంటే నొక్కడంతో ఇక్కడ చూడండి డిస్పాచ్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్. దీని కింద ఇక్కడ దీని ముందు ఎగ్జాంపుల్లో అది క్యాష్ అయితే ఇక్కడ మనం క్యాష్ అని కానీ, సరే సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ అని కానీ ఇస్తాం. కానీ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ కదా, కాబట్టి దీన్ని ఏమంటామంటే బ్యాంక్ అని పేరు ఏంటంటే చెక్ ద్వారా వచ్చింది మనకి. కాబట్టి క్యాష్ అయితే క్యాష్ అన్నాం. చెక్ కాబట్టి చెక్ అని ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మామూలుగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ పేరు ఇక్కడ ఉంటుంది. అది చూడండి, ఇక్కడ బ్యాంక్ పేరు తీసేసి రాము అనే పేరుని మనం ఎంటర్ చేయాలి చెప్పాను కదా. ఆ విధంగా ఇంత ముందు ఎంటర్ చేసాం, బట్ అదే ఉంది పేరు. యాక్సెప్ట్ చేస్తే
ఇప్పుడు ఇన్వాయిస్ చేసినట్లయితే ఇందాకలాగే ఉంటుంది, బిల్ నంబర్ చెప్పిన నంబరు అంతా. ఇప్పుడు పేజ్ అప్ చేసి ఇప్పుడు ఇది తీసుకుంటే చూడండి, కంట్రోల్ పీ నొక్కి రివ్యూ, తర్వాత దీన్ని జూమ్ చేస్తే చూడండి ఇందాకలాగే ఉంది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ మన పేరు, మన బయ్యరు రాము అన్నీ ఉన్నాయి. కానీ ఇది క్యాష్ బిల్ అని ఎట్లా అంటే, ఇక్కడ మోడా టర్మ్ ఆఫ్ పేమెంట్ మనం అక్కడ ఇచ్చాం కదా, ఆర్డర్ డీటెయిల్స్ లో చెక్ అని ఇచ్చాం. కాబట్టి ఇక్కడ చెక్ అని వచ్చింది. మనం పార్టీ నేమ్ లో క్యాష్ ఇస్తే అక్కడ ఆర్డర్ డీటెయిల్స్ లో క్యాష్ అని కానీ సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ అని కానీ ఇస్తాం, అది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు బ్యాంకు కాబట్టి అక్కడ స్టేట్ బ్యాంక్ అని ఇచ్చాం కాబట్టి అక్కడ చెక్ అని ఇచ్చాము, పార్టీ డీటెయిల్స్ లో పార్టీ పేరు ఇచ్చాం. కాబట్టి ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి చెక్ అని వచ్చింది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది క్యాష్ బిల్లు. సో పర్చేసరు బయ్యర్ రెండు పేర్లు ఉంటాయి, కానీ ఇక్కడ ఇచ్చాం చెక్ అని. కాబట్టి బ్యాంక్ ద్వారా చెక్ ద్వారా ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ బిల్లు అని మనం ఈ విధంగా మనం చేయాలి. సో దీని ముందు ఎగ్జాంపుల్ ఏం చేసాం, క్యాష్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ ఏం ఇచ్చామంటే ఇదిగోండి, ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ లో క్యాష్ అని ఇచ్చాం లేదా సిఓడి ఇచ్చాం. తర్వాత ఇక్కడ పార్టీ డీటెయిల్స్ లో పార్టీ, అది క్యాష్ కాబట్టి ఇక్కడ క్యాష్ అని వచ్చింది. పార్టీ డీటెయిల్స్ లో పార్టీ డీటెయిల్స్ ఇచ్చాం. సో ఈ విధంగా ఇచ్చాం. ఇప్పుడు దీన్ని తీసుకున్నట్లయితే ప్రింట్ లో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ 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 ఇది క్యాష్ బిల్లు, రఘు క్యాష్ అని వచ్చింది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏం చేసాం, ఈ ఎగ్జాంపుల్ బ్యాంక్ ద్వారా కాబట్టి స్టేట్ బ్యాంక్ అని ఇచ్చాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క డిస్పాచ్ డీటెయిల్స్ తర్వాత ఆర్డర్ డీటెయిల్స్ లో మోడ్ ఆర్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ చెక్ అని ఇచ్చాం, యాక్సెప్ట్ ఇక్కడ పేరు ఇచ్చాం. ఖచ్చితంగా పార్టీ డీటెయిల్స్ లో పార్టీ పేరు ఇవ్వాలి, పేరు డీటెయిల్స్ మొత్తం ఒకసారి క్రియేట్ చేసామంటే అలాగే. లేదంటే ఇక్కడ పేరు ఇవ్వచ్చు, మనం పేరు ఇచ్చి ఇక్కడ వరకే డీటెయిల్స్ ఇవ్వచ్చు మనం, అది ఇంతవరకే లెడ్జర్ క్రియేట్ కాదు. బట్ ఆల్ సీన్కి లెడ్జర్ క్రియేట్ చేసేసి మనం ఇక్కడ సెట్ చేస్తే తర్వాత మళ్ళీ అతను మళ్ళీ ఇంకోసారి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు అతను. లేదా ఆల్రెడీ మనకు ఉండేటటువంటి డేటాస్ రిజిస్టర్డ్ ఉండొచ్చు, వాళ్ళు కూడా క్యాష్ ఇచ్చి పర్చేజ్ చేయొచ్చు. అప్పుడు అవి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఆ లెడ్జర్ అక్కడనే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సేల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రింట్కి వెళ్తే, ప్రింట్ పేజీలోకి వెళ్తే ఇన్వాయిస్ చూడండి, ఇప్పుడు చెక్ అని ఉంది. సో ఈ విధంగా మనం చేస్తాం. సో క్యాష్ అయితే క్యాష్ అని ఇస్తాం, అక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ లో క్యాష్ అని ఇస్తాం. తర్వాత చెక్ అయితే బ్యాంక్ అని ఇస్తే అక్కడ చెక్ అని ఇస్తాం. పోతే పార్టీ డీటెయిల్స్ లో పార్టీ డీటెయిల్స్ ని క్రియేట్ చేసి పార్టీ డీటెయిల్స్ ఇస్తాం. అప్పుడు ఇన్వాయిస్ చూస్తే పార్టీ పర్చేజ్ మన సెలవు మనమే, పైన కింద బయ్యర్ ఉంటుంది, ఆ బయ్యరు బిల్టు ఆ పేరు అడ్రస్ అన్ని ఉంటాయి. కానీ అది క్యాష్ ట్రాన్సాక్షన్ తెలియడానికి, ఎందుకంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ లాగే ఉంది బిల్లు, కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ తెలియడానికి రైట్ సైడ్ లో పైన మోడ్ ఆఫ్ టర్మ్ ఆఫ్ పేమెంట్ లో క్యాష్ కానీ బ్యాంకు చెక్ కానీ ఇచ్చుంటాం. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇది సేల్స్ కి సంబంధించింది. అలాగే సపోజ్ మనం పర్చేజ్ కూడా చేసాం చూడండి, రెండు పర్చేజ్ చేసి ఉన్నాం. మనం వాళ్ళ దగ్గరే క్యాష్ పర్చేజ్ చేయొచ్చు, లేదంటే వేరే వాళ్ళ దగ్గర మనం క్యాష్ కి పర్చేజ్ చేయొచ్చు. సపోజ్ 2వ తేదీ అనుకున్నాం, లేదంటే మే 1 అనుకుంటాం. చూడండి, మే 1 నాడు 1 మే 1 నాడు మనం ఇందాక మనం సేల్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇందాక చేసుకుంది చూడండి, ఇందాక చేసింది మనం ఇది వచ్చి సేల్స్ లో మనం క్యాష్ చెక్ చేసాం. పర్చేజ్ 2 ఉన్నాయి. ఈ పర్చేజ్ అనేది చూడండి, ఇవన్నీ కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం పర్చేజెస్ సేల్స్ చేసి ఇప్పుడు పర్చేజెస్ ఏం చేద్దామంటే, పర్చేజ్ లో 1 మే నాడు ఇప్పుడు పర్చేజ్ లో క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ మనకు తెలుసు. సపోజ్ ఇది బిల్ నెంబర్ అనుకున్నాం, ఒక 1 మే. పార్టీ నేమ్ వచ్చి మన క్రెడిటారు రాధికా ట్రేడర్స్ అనుకున్నాం. ఆల్రెడీ ఇంతకు ముందు మనం రాధికా ట్రేడర్స్ మనం క్రియేట్ చేసినాం, క్రెడిట్ బిల్ వేసుకున్నాం. దాని ఏమో క్రెడిట్ బిల్ అయినా సరే మన యొక్క సప్లయర్ దగ్గర నుంచి మన దగ్గర క్యాష్ ఉన్నట్లయితే క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చి క్యాష్ పర్చేజ్ కూడా చేయవచ్చు. అంతేగాని క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఒక క్రెడిటార్ ఉంటే వాటి దగ్గర క్రెడిట్ బిల్లే కాదు, క్యాష్ ఇచ్చి కూడా మనం పర్చేజ్ చేయొచ్చు. అలాగే మనం సేల్ చేసేటప్పుడు మన రెగ్యులర్ కస్టమర్స్ కూడా వాళ్ళు మన దగ్గర ఒక్కసారి క్యాష్ ఇచ్చి క్యాష్ మన దగ్గర పర్చేజ్ చేస్తే అది మన క్యాషియర్ అవుతుంది. ఇప్పుడు రాధాకృష్ణ ట్రేడర్స్ ఉంది, రాధికా ట్రేడర్స్, వీళ్ళ దగ్గర నుంచి మనం క్యాష్ ఇచ్చి మనం పర్చేజ్ చేసాం. కాబట్టి క్యాష్ ఇస్తే ఏం చేస్తాం, క్యాష్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, దీనికైనా సరే ఇది క్యాష్ కాబట్టి ఆర్డర్ డీటెయిల్స్ ఉండాలి. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ దీంట్లో ఈ యొక్క ఇన్వాయిస్ అనేది వాళ్ళు మనకి ఇస్తారు. ఇన్వాయిస్ పర్చేజ్ అనేది మనకి పర్చేజ్ ఇన్వాయిస్ అనేది ఎక్కడ ఉండదు,
సెల్లర్ ఇచ్చే ఇన్వాయిసే సేల్స్ ఇన్వాయిసే. వాడిచ్చే సేల్స్ ఇన్వాయిస్ చూసి మనం పర్చేజ్ ఎంట్రీ వేస్తాము. కానీ పర్చేజ్ ఎంట్రీ వేసిన తర్వాత ఆ పర్చేజ్ వౌచర్ ని ఇన్వాయిస్ రూపంలో చూస్తాం మనం, అంతేగాని పర్చేజ్ ఇన్వాయిస్ కాదు. పర్చేజ్ ఇన్వాయిస్ అనేది ఉండదు, సేల్స్ ఇన్వాయిస్ మాత్రమే. కాబట్టి ఇక్కడ ఇచ్చేటప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ వాడిస్తాడు కాబట్టి మోర్ ఆర్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ కాకుండా కింద అదర్ రెఫరెన్సెస్ అంటాం, వాడిచ్చే రెఫరెన్స్. కాబట్టి ఇక్కడ మనం క్యాష్ అని ఇస్తాం. ఇక్కడ క్యాష్ అని ఇద్దాం, లేదా క్యాపిటల్ రాద్దాం. ఇక్కడ మనం క్యాష్ అని ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరి దగ్గర మనం పర్చేజ్ చేసింది, రాధికా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాం. సో ఆ డీటెయిల్స్ ఇచ్చినాం ఆల్రెడీ, అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. తర్వాత ఇప్పుడు మనం పర్చేజ్ కాబట్టి పర్చేజ్ తర్వాత ఏం పర్చేజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్, ల్యాప్టాప్ ఉంది. సో డెల్ మౌస్ తీసుకున్నాం. డెల్ మౌస్ ఒక 10 పర్చేజ్ చేసాం, 500 రూపాయలు పర్చేజ్ చేసాం, 5,000 రూపాయలు. సపోజ్ ఇంకొకటి ఏదన్నా డెల్ కంప్యూటర్ తీసుకున్నాం. డెల్ కంప్యూటర్ ఒక 5 తీసుకున్నాం, 25 6,000 అనుకున్నాం, 26,000 పర్చేజ్ చేసాం. అయిపోయిందా? ఇప్పుడు మన దీంట్లో కూడా అంతే. యాక్సెప్ట్ చేస్తే చూడండి, ఇది మనం పర్చేజ్ చేసినది. సో పర్చేజ్ చేస్తే చూడండి, చేస్తే సో ఇది వాడిచ్చే ఇన్వాయిస్ మనం ఎంటర్ చేసింది. మనం ఇలా ఎంటర్ చేసినట్లయితే ఇది ఇన్వాయిస్ కాదు, మనం చూసుకోవచ్చు ఇన్వాయిస్. చూడండి, రామకృష్ణ ముందు మన పేరే వస్తుంది పైన, అంటే ఇప్పుడు బయ్యర్ వచ్చింది. మనం పర్చేజ్ చేసాక సప్లయర్, మనం సేల్ చేసినప్పుడు మన పేరు కింద బయ్యర్ బిల్డ్ అని ఉంటుంది. ఇక్కడ మన పేరు పైన ఉంటుంది పర్చేజర్. ఇది పర్చేజ్ కి మనం పర్చేజ్ ఇన్వాయిస్ అనేది లేదు, మనం చూసుకునే దానికి. సో సప్లయర్ అంటే మనం సప్లై చేసి రాధిక ట్రేడర్స్. చూడండి, క్యాష్ అని ఇచ్చాం. మనం క్యాష్ అని ఇవ్వకపోతే, క్యాష్ అని వచ్చి ఇక్కడ మనం క్యాష్ అనేది ఇవ్వకపోతే, క్యాష్ అనేది ఇవ్వకుండా ఇక్కడ పేరు ఇచ్చినట్లయితే చూడండి, క్యాష్ అనేది ఏమి ఇవ్వకపోతే అక్కడ క్యాష్ అని చూపిస్తుంది. మనం క్యాష్ ని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు క్యాష్ అని ఇచ్చాం, ఇక్కడ లోపల పార్టీ పేరు ఇచ్చాం. ఇప్పుడు చూసినట్లయితే ఇంత ముందులాగే ఇక్కడ కూడా చూడండి, మన పేరుంది, వాళ్ళ పేరు ఉంది. క్రెడిట్ ట్రాన్సాక్షన్ లాగే ఉంది కదా, క్రెడిట్ బిల్లే, ఇది క్యాష్ బిల్ ఎట్లా. కాబట్టి దీంట్లో ఏం చేయాలి, దీంట్లో మాత్రం ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ కింద అదర్ రెఫరెన్స్ లో ఇస్తాం. వాడిచ్చే ఇన్వాయిస్ కదా, అదర్ రెఫరెన్స్ లో క్యాష్ అని ఇచ్చినట్లయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు చూస్తే సో ప్రింట్ లో ఎలా ఉంటుంది చూడండి. రివ్యూ నెక్స్ట్ జూమ్ చేస్తే సో అలాగే ఉంటుంది, క్రెడిట్ బిల్ లాగే. దాని రైట్ సైడ్ లో అదర్ రెఫరెన్సెస్ లో క్యాష్ అని ఉంది, అంటే ఇది క్యాష్ బిల్లు. సో ఈ విధంగా మనం ఇవ్వాలి క్యాష్. అదే మనం దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చెక్ ఇచ్చేసాం అనుకో, మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ ని ఇష్యూ చేసాం. సో అలాంటప్పుడు ఇక్కడ మనం చెక్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఏం చేయాలప్పుడు మనం అదర్ రెఫరెన్సెస్ లో చెక్ అని ఇస్తాం. చెక్ అని ఇవ్వాలి. చెక్ అని ఇచ్చి ఇక్కడ పార్టీ పేరు ఇవ్వాలి. ఏ పార్టీ పేరు ఇద్దాం, ఇందాకదే అదే రాధికా ట్రేడర్స్. సో రాధికా ట్రేడర్స్ అని చెప్పి ఇచ్చాం, అయిపోయింది. సో ఇక్కడేమో స్టేట్ బ్యాంకు పర్చేజ్, అక్కడ బ్యాంకు సేల్స్ లేదా క్యాష్ సేల్స్, ఇక్కడ క్యాష్ పర్చేజ్ లేదా క్యాష్ సేల్స్, బ్యాంకు సేల్స్ పర్చేజెస్. ఓకే, ఫ్లిప్ చేస్తాం. ఫ్లిప్ చేసి మనం చెక్ ఇచ్చాం కాబట్టి మనం ఇస్తున్నాం చెక్ కాబట్టి ఇక్కడ చెక్ మనం ఇచ్చే నంబర్ 1 2 3 4 5 6 అనుకో, మనం ఇస్తున్నాం చెక్ మన నంబర్, మన బ్యాంకే అన్నమాట. సో ఈ విధంగా మనం చెప్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇన్వాయిస్ అంటే ఇన్వాయిస్ కాదు, ఇది పర్చేజ్ చేసాం, ఎంట్రీ చేసాం. ఆ ఎంట్రీని పర్చేజ్ ఎంట్రీని వౌచర్ని మనం ఇన్వాయిస్ రూపంలో చూస్తున్నాం. పర్చేజ్ కి ఇన్వాయిస్ అనేది ఉండదు, సేల్స్ ఇన్వాయిసే. మనం వాడు సేల్స్ ఇన్వాయిస్ మనకి ఇస్తాడు, దాని చూసి మనం పర్చేజెస్ లో ఎంట్రీ, ఆ సేల్స్ ఇన్వాయిసే మనకి పర్చేజ్ ఇన్వాయిస్. ఓకే చూడండి, మనం పర్చేజరు, సో సప్లైర్ ఇచ్చాడు, సో ఇక్కడ పక్కన చెక్ అని ఉంది కాబట్టి ఇక్కడ చెక్ అని వచ్చేసింది మనకి. ఈ విధంగా మనం ఇందాక క్యాష్ అని ఇచ్చాం, ఇప్పుడు చెక్ అని ఇచ్చాం. సో క్యాష్ అని ఇస్తే క్యాష్, చెక్ అని ఇస్తే చెక్ లోపల పార్టీ డీటెయిల్స్ లో ఇవ్వాలి, పార్టీ డీటెయిల్స్ లో పార్టీ పేరు ఇవ్వాలి. ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం సేల్స్ పర్చేజెస్ కి. సేల్స్ కి మాత్రం ఏం చేస్తాం, సేల్స్ కి మాత్రం మనం ఏం చేసాం, సేల్స్ అయితే మనం ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ లో ఫస్ట్ లైన్ లో మోడ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ లోనే ఇస్తాం, అదర్ రెఫరెన్స్ లేదు. అదే పర్చేజ్ అయితే వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి ఇన్వాయిస్ లో వాడు క్యాష్ అని ఇస్తుంటాడు కదా, వాడు క్యాష్ వేసుకుంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, క్యాష్ లేదా చెక్ అని వేసుకుంటే మనం ఇక్కడ అదర్ రెఫరెన్సెస్ లో చెక్ అని ఇవ్వాలి. క్యాష్ అయితే క్యాష్, చెక్ బ్యాంక్ అయితే
చెక్. ఇక్కడ మాత్రం క్యాష్ పర్చేస్ లేకుంటే బ్యాంకు పర్చేస్ ఉంటుంది. ఇన్వాయిస్ లో మాత్రం పార్టీ క్రెడిట్ లాగే ఉంటుంది. అప్పుడు మనకి పర్చేజ్ చేసినప్పుడు ఆ ఇన్వాయిస్ మనకు వచ్చింది వాడి దగ్గర నుంచి, అది మనం ఎవరి దగ్గర పర్చేజ్ మన పేరుతో ఉంటే అది మనం పర్చేజ్ చేసాం వాడి దగ్గర. లేదా ఊరికే క్యాష్ అని ఉంటే వాడి దగ్గర పర్చేజ్ చేసింది, కానీ మనం పర్చేజ్ చేసి ఎవరు పర్చేజ్ చేశారు, అది మన బిల్లేనా. అందుకోసం ఇన్వాయిస్ లో మన పేరు కూడా ఉండాలి. క్యాష్ అయితే క్యాష్ కానీ చెక్ ద్వారా అయితే మనకి యొక్క ఇన్వాయిస్ లో అదర్ రెఫరెన్స్ లో క్యాష్ ఆర్ చెక్ అని ఉంటే ఇది మన పేరు ఉంది, పర్చేజ్ చేసింది మనమే. కానీ క్యాష్ ఆర్ చెక్ అంటే ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. పర్చేజెస్, సేల్స్, క్రెడిట్ పర్చేజెస్ అయితే పార్టీ పేరు రాస్తాం లోపల. ఇక్కడ ఏముండదు, డీటెయిల్స్ ఏమి ఉండదు. ఇక్కడ పార్టీ పేరు వచ్చేస్తాం ఆటోమేటిక్ గా. అదే క్యాష్ పర్చేజ్ కానీ క్యాష్ సేల్స్ కానీ అయితే ఇక్కడ కింద ఆర్డర్ డీటెయిల్స్ మనం క్యాష్ కానీ చెక్ కానీ ఇవ్వాలి. ఇచ్చి తర్వాత ఇక్కడ వాటి క్యాష్ కానీ బ్యాంక్ అని ఉంది. అప్పుడు మనం ఇక్కడ పార్టీ పేరు ఇస్తే అది మనకి ఇన్వాయిస్ ఏమవుతున్నప్పుడు అప్పుడు ఆ ఇన్వాయిస్ క్రెడిట్ ఇన్వాయిస్ అని చెప్పి క్యాష్ ఇన్వాయిస్ అని చెప్పి మనకి తెలుస్తుంది. దీంట్లో క్యాష్ ఆర్ చెప్తుంటుంది కాబట్టి అంటే క్యాష్ బిల్లు పేరైతే రెండు ఉండాలి. సెల్లరు బయ్యర్ ఇద్దరు పేర్లు ఉండాలి ఇన్వాయిస్ లో. క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే పక్కన రెఫరెన్స్ లో క్యాష్ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ సేల్స్ అయితే డీటెయిల్స్ అదర్ రెఫరెన్స్ లో క్యాష్ ఆర్ చెక్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం, క్యాష్ ఆర్ పర్చేస్ చేస్తాం. సరేనా. సరే, దాని తర్వాత ఇప్పుడు పర్చేజ్ చేసిన గూడ్స్ ని మనం రిటర్న్ ఇచ్చాం. సేల్ చేసిన గూడ్స్ మనకి రిటర్న్ వచ్చింది. వాటిని ఎలా ఎంటర్ చేస్తామంటే చూడండి, మామూలుగా మనం ఇప్పుడు పర్చేజ్ చేసిన గూడ్స్ మనం రిటర్న్ చేసినట్లయితే ఏమంటాం, దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటాం. సో దానికి ఏంటి ఎంటర్ చేయాలి, పర్చేజ్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్. సో అదర్ ప్రాసెస్ లో ఉంటుంది. చూడండి అది యాక్టివ్ గా లేదు కాబట్టి షో ఇన్యాక్టివ్ తీసుకుని దీంట్లో డెబిట్ నోట్ క్లిక్ చేసి ఇది యాక్టివేట్ చేయాలని అడుగుతుంది. ఎస్ అంటే యాక్టివేట్ అవుతుంది, ప్లస్ ఓపెన్ అవుతుంది. సపోజ్ 2 ఏప్రిల్ అనుకున్నాం. 2 ఏప్రిల్ చేసేటప్పుడు ఇక్కడ మనకి రిటర్న్స్ అప్పుడు మాత్రం మనకి ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. పర్చేజ్ రిటర్న్స్ అంటే మనం పర్చేజ్ చేసాం కదా, ఎవరికి రిటర్న్ చేస్తున్నామో వాళ్ళ యొక్క నేమ్స్ మనకు ఉండాలి. అంటే ఆ ఇన్వాయిస్ నంబర్ అలాగే పర్చేజ్ అంటే ఇక్కడ 5 సేల్స్ అయితే మన ఇన్వాయిస్ మన యొక్క వౌచర్ నంబరే ఇన్వాయిస్ కూడా. కానీ పర్చేజ్ అయితే మాత్రం వేరే ఇన్వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర ఏం పర్చేజ్ చేసాం, ఏసర్ ల్యాప్టాప్, హెచ్పి కంప్యూటర్, డెల్ మౌస్ ఇవి కొన్నాం. సపోజ్ అన్ని కాదు కొన్నే చేయొచ్చు కదా, కాబట్టి డెల్ మౌస్ రెండు ఇచ్చాం అనుకుంటాం. ఇన్వాయిస్ నెంబరు 548 2 ఏప్రిల్. ఓకే, సో డెల్ మౌస్ ఒక 5 ఐటమ్స్ రిటర్న్ చేసాం అనుకుంటాం, పని చేయట్లేదు 5 ఐటమ్స్. సో రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ కి రిటర్న్ చేసాం 548 నంబర్. సో ఇప్పుడు మనం చేసేటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం దీంట్లో మనం ఆల్రెడీ యాక్టివేట్ చేసాం కాబట్టి Alt F5 అంటే డెబిట్ నోట్ 2 ఏప్రిల్. ఓకే, ఎవరికి చేసి మనం రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ కి ఎంటర్ప్రైజెస్ అయినా రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేసింది. చూడండి, రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ దగ్గర మనం పర్చేజ్ చేసాం. సో అది 548 నంబర్. సో రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ కి మనం చేసాం, మేము రిటర్న్ చేసాం. ఇక్కడ వచ్చి ఆర్డర్ డీటెయిల్స్ అక్కర్లేదు. ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ 548 డేట్ 2 ఏప్రిల్. ఆ ఇన్వాయిస్ నంబర్ లో మనం పర్చేజ్ చేసిన గూడ్స్ మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ సిగ్నల్. సో ఇది తినేస్తాం, ఇది పర్చేజ్ కాదు, ఇది డెబిట్ నోటు. కానీ ఏంటి, ఇది పర్చేజ్ రిటర్న్స్. దానికి మనం అకౌంట్ క్రియేట్ చేయాలి. చూడండి, పర్చేజ్ రిటర్న్స్ అంటాం. పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ రెండు కూడా పర్చేజ్ అకౌంట్స్ కి సంబంధించింది. ఓకే, సో దీన్ని యాక్సెప్ట్ చేసాం. సో పర్చేజ్ రిటర్న్స్ ఏంటి, డెల్ మౌస్ మనం చేసాం. డెల్ మౌస్ ఒక 5 చేసాం. సో ఇక్కడ మనం ఎంత పర్చేజ్ చేసాం ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. ఇది మనం సేల్ రిటర్న్ చేసాం అంతే. సో ఈ విధంగా మనం రిటర్న్స్ ని ఎంటర్ చేస్తాం. డెబిట్ నోట్. సో డెబిట్ నోట్ వచ్చినప్పుడు ఏ మెటీరియల్ ఎవరికి రిటర్న్ చేసాం, క్వాంటిటీ ప్లస్
ఆ వస్తువు మనం పర్చేజ్ చేసినప్పుడు ఒరిజినల్ పర్చేజ్ అప్పుడు దాని ఇన్వాయిస్ నంబరు డేట్ మనకు కావాలి. ఎందుకంటే మనం ఆ ఇన్వాయిస్ నంబరు డేట్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. డిస్పాచ్ చేస్తుంది అదర్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఈ రిటర్న్స్ కి అదర్ డీటెయిల్స్ ఓన్లీ అదర్ డీటెయిల్స్ లో చూడండి ఇక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఉంటుంది. అక్కడ ఆ ఇన్వాయిస్ నంబరు డేటు వేయాలి. మీకు దాని దగ్గర పేరు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మామూలుగానే మెటీరియల్ ఇక్కడ చేస్తాం. సో ఈ విధంగా మనం రిటర్న్స్ లో వేస్తాం. ఏంటిది? పర్చేజ్ రిటర్న్స్. సపోజ్ ఇప్పుడు మనం చూడండి, మనం పర్చేజ్ చేసినప్పుడు 2వ తేదీ పర్చేజ్ చేసిన ఫస్ట్ మే. ఇప్పుడు ఫస్ట్ మే మనం పర్చేజ్ చేసాం. ఎక్కడ? ఎల్మోస్ డెల్ కంప్యూటర్ పర్చేజ్ చేసాం. ఎల్మోస్ డెల్ కంప్యూటర్ పర్చేజ్ చేసాము. ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం? పేరు ఉంది బ్యాంక్. ఇక్కడికి వస్తే ఇక్కడ పార్టీ పేరు వస్తుంది. రాధికా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాం. సో ఇన్వాయిస్ నంబర్ ఎంత? అక్కడ సప్లైర్ ఇన్వాయిస్ నంబర్ 564, డేట్ ఫస్ట్ మే. సో 564 డేట్ ఫస్ట్ మే. పార్టీ వచ్చి ఎవరు? రాధికా ట్రేడర్స్. ఇప్పుడు మనం సపోజ్ వీళ్ళ దగ్గర పర్చేజ్ చేసాం, రిటర్న్ చేస్తున్నాం. ఏంటిది? అప్పుడు మనం చెక్ ఇచ్చాం, పర్చేజ్ చేసాం. ఇప్పుడు మనం రిటర్న్ చేసినప్పుడు మనం రిటర్న్ చేస్తున్నాం. ఫస్ట్ మే అంటే మనం సెకండ్ మే రిటర్న్ చేస్తున్నాం. సెకండ్ మే రిటర్న్ చేస్తున్నాం. చూడండి, పర్చేజ్ కాదు ఇదే. సో పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏమంటాం? దాన్ని ఆల్ట్ F5 డెబిట్ నోట్. ఎవరికి రిటర్న్ చేసాం మనం? రాధికా ట్రేడర్స్. రాధికా ట్రేడర్స్ కి మనం ఎంటర్ చేసాం. రాధికా ట్రేడర్స్ ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ 564, డేట్ ఫస్ట్ మే. సో డేట్ ఫస్ట్ మే మనం ఎంటర్ చేసాం. బాగానే ఉంది. పర్చేజ్ రిటర్న్స్. సరేనా? ఈ పర్చేజ్ రిటర్న్స్ ఏం చేసాం? డెల్ కంప్యూటర్ 2 అదే అమౌంట్ వచ్చేసింది. అలాగే ఎల్మోస్ 2 అదే అమౌంట్ వచ్చేసింది. ఈ విధంగా మనం ఎంటర్ చేసాం. అయితే సో ఇంతకుముందు చేసాం కదా, ఇదే మాదిరి చేస్తాం. ఇప్పుడు దీని ఇన్వాయిస్ తీసుకున్నట్లయితే, దీని యొక్క ప్రింట్ తీసుకున్నట్లయితే చూడండి, తీసుకుంటే సో చూడండి, బయ్యరు రాధికా సప్లైస్ మనకి వచ్చి డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్. సరేనా? ఈ విధంగా ఎంటర్ చేసాం. సపోజ్ ఈ రాధికా ట్రేడర్స్ మనం ఆ రోజు తీసుకుంది క్రెడిట్ మీద కాదు, క్యాష్ అయితే ఎలా చేయాలి అది ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ పే చేసాం, పర్చేజ్ చేసాం. కాబట్టి మనం రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా వాడు మనకి క్యాష్ ఇవ్వచ్చు, తర్వాత ఇస్తామని చెప్పి ఇవ్వకపోవచ్చు కదా. సో పర్చేజ్ చేసాం, క్యాష్ ఇచ్చాం, అప్పుడు క్యాష్ ఎంటర్ చేసాం. ఐ మీన్ ఆర్డర్ డీటెయిల్స్ లో క్యాష్ అని ఇచ్చాం, లోపల పార్టీ డీటెయిల్స్ లో పార్టీ పేరు ఇచ్చాం. ఇప్పుడు మనం వీళ్ళకి రిటర్న్ చేసాం. ఇప్పుడు వీళ్ళు మనకి పైసలు వెంటనే ఇవ్వకపోతే ఏంది? క్యాష్ అప్పుడు మనం బాకీ పడం కాబట్టి మనం క్యాష్ ఇచ్చాం, పర్చేజ్ చేసి క్యాష్ కానీ బ్యాంక్ కానీ. ఇప్పుడు మనం రిటర్న్ చేసినప్పుడు వాడు వెంటనే డబ్బు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. డబ్బు ఇవ్వకపోతే వాడు మనకి బాకీ పడతాడు. డబ్బు ఇవ్వకపోతే బాకీ పడతాడు మనకి. కాబట్టి రాధికా ఎంటర్ చేస్తాం. ఇది ఎంటర్ చేసి ఈ ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ వేసి ఇదే ఎంటర్ చేస్తాం. ఇదే ఎంటర్ చేసి ఈ విధంగా మనం దీన్ని ఎంటర్ చేస్తాం. ఇదే మనకి ఇన్వాయిస్ అంటే అదే మనకి దీని ఒక డెబిట్ నోట్. ఏమంటాం? డెబిట్ నోట్ అంటాం. ఈ డెబిట్ నోట్ ని చూడండి, డెబిట్ నోట్ మనం ఎంటర్ చేసాము. ఓకేనా? సో ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ 564. ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ 564 ఫస్ట్ మే రిటర్న్స్ కదా. ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ రాధిక బిల్ 2 వాళ్ళకి బిల్ చేస్తున్నట్టున్నాం కదా. ఎందుకని? రిటర్న్ ఇస్తున్నప్పుడు మనం బిల్ వేస్తున్నాం. ఏంటి? డెబిట్ నోట్. ఇప్పుడు బిల్తో సమానమే. ఏబి సపోజ్ మనం క్యాష్ పర్చేజ్ చేసాం కదా, అదే క్యాష్ పర్చేజ్ చేసి చెక్ ఇచ్చాం. ఇప్పుడు మనం రిటర్న్ చేసినప్పుడు ఏమి ఇవ్వకుండా తర్వాత ఇస్తానంటే మనం వాడిని పేరు ఎంటర్ చేసాం, వాడు మనకు బాకీ పడతాడు. తర్వాత పే చేసినప్పుడు రిసిప్ట్ ఎంట్రీ వేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు రిటర్న్ చేసేస్తే వెంటనే వాడు క్యాష్ ఇచ్చేసి, ఎందుకని? క్యాష్ పర్చేజ్ కదా, క్యాష్ ఇచ్చి పర్చేజ్ చేసాం కాబట్టి వాడు కూడా మనకి రిటర్న్ చేస్తే వెంటనే క్యాష్ ఇచ్చేస్తే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వాడు మన రిటర్న్ మనం పర్చేజ్ చేసినప్పుడు చెక్ ఇచ్చాం. ఇప్పుడు రిటర్న్ చేసినప్పుడు వాడు చెక్ ఇవ్వచ్చు, క్యాష్ ఇవ్వచ్చు. సపోజ్ క్యాష్ అయితే క్యాష్ తెలుసు కదా, క్యాష్ అయితే క్యాష్, చెక్ అయితే చెక్ బ్యాంక్. చెక్ అయితే బ్యాంక్ వేస్తాం, క్యాష్ అయితే క్యాష్ వేస్తాం.
ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి మోడ్ ఆఫ్ పేమెంట్ తీసుకొచ్చి క్యాష్ కదా. మోడ్ ఆఫ్ పేమెంట్ మనం ఇస్తున్నాం కాబట్టి క్యాష్ అని చెప్పిస్తాం. క్యాష్ అని చెప్పి ఎంటర్ చేస్తాం. ఏదైనా సరే ఇక్కడ మాత్రం ఎంటర్ చేస్తుంది ఒరిజినల్ ఇన్వాయిస్ నంబరు. క్యాష్ అని వచ్చింది ఎవరు? రాధిక ట్రేడర్స్. సో అది ఇచ్చేస్తే అక్కడ ఇక్కడేమో పార్టీ డీటెయిల్స్ లో పార్టీ ఇస్తాం. ఇక్కడేమో క్యాష్ రిటర్న్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రిటర్న్స్ ఉన్నాయి కదా. సో సెకండ్ మే నాడు ఇది క్యాష్ అన్నాం 53,000. ఇప్పుడు మనం క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ చేసేసి F1 తీసుకుంటే చూడండి, ఇక్కడ అదర్ రెఫరెన్స్ పర్చేజ్ కదా, అదర్ రెఫరెన్స్ లో ఇవ్వాలి. ఇది అదే ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ అదర్ రెఫరెన్స్ లో ఇద్దాం. ఎందుకంటే పర్చేజ్ సంబంధించి కాబట్టి ఇప్పుడైనా అదర్ రెఫరెన్స్ లోనే ఉండాలి. అదర్ రెఫరెన్స్ లోనే ఓకే, అదర్ రెఫరెన్స్ లోనే ఉండాలి. పర్చేజ్ సంబంధించి అదర్ రెఫరెన్స్ లోనే ఉండాలి. సో ఇప్పుడు తీసుకొని ఇప్పుడు దీన్ని ప్రింట్ రివ్యూ తీసుకుంటే చూడండి, అదర్ రెఫరెన్స్ లో క్యాష్. సో ఇది మనం రిటర్న్ ఇచ్చాము, డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్. మనకు వాడు వెంటనే క్యాష్ ఇచ్చాడు. సో క్యాష్ ఇవ్వకపోతే వాడి పేరు ఎంటర్ చేస్తాం, వాడు మనకి బాకీ పడతాడు, తర్వాత పే చేస్తాం. వెంటనే క్యాష్ ఇచ్చేది ఎందుకంటే క్యాష్ పర్చేజ్ కదా. వెంటనే క్యాష్ ఇచ్చేస్తే క్యాషా బ్యాంక్ ఎంటర్ చేస్తాం. లోపల పార్టీ డీటెయిల్స్ లో దాంట్లో పార్టీ డీటెయిల్స్ లో వాడి పేరు ఇస్తాం. తర్వాత క్యాష్ కానీ బ్యాంక్ కానీ అయితే అక్కడ ఆర్డర్ డీటెయిల్స్ లో అదర్ రెఫరెన్స్ పర్చేజ్ సంబంధించి పర్చేజ్ అయినా పర్చేజ్ రిటర్న్స్ అయినా అదర్ రెఫరెన్స్ అనే దాంట్లో క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇస్తాం, ఎంటర్ చేస్తాం. పార్టీ డీటెయిల్స్ లో పార్టీ పేరు ఇస్తాం. ఈ విధంగా చేస్తాం. అదే ఇదే దాంట్లో సపోజ్ సేల్స్ రిటర్న్స్ అనుకోండి. ఇప్పుడు చూడండి, తంబి ఎంటర్ప్రైజెస్ కి 1,40,000 సేల్ చేసినాం. ఏంటి? ఓన్లీ సోనీ టీవీ. ఓన్లీ సోనీ టీవీ సేల్స్ కి తీరా సేల్స్ ఇన్వాయిస్ నంబర్, వౌచర్ నంబరే సేల్స్ నంబర్ కూడా. సో సెకండ్ ఏప్రిల్ 4 ఇది మనం సేల్స్ రిటర్న్స్ అయితే సేల్ చేసిన బుక్స్ మనకు రిటర్న్ వస్తే దాన్ని ఏమంటాం? సేల్స్ రిటర్న్ అంటాం. సేల్స్ ఎక్కడ చేస్తాం? క్రెడిట్ నోట్ లో. క్రెడిట్ నోట్ కాబట్టి అదర్ దానికి చూడండి, క్రెడిట్ నోట్ లేదు. సో షో ఇన్యాక్టివ్. సో క్రెడిట్ నోట్ యాక్టివ్ చేస్తే క్రెడిట్ నోట్ వౌచర్ టైప్ ని యాక్టివేట్ చేయాలా అంటే ఎస్. క్రెడిట్ నోట్ ఇప్పుడు ఇది ఫస్ట్ మే అనుకుంది. ఫస్ట్ మే ఇచ్చాక కదా క్రెడిట్ నోట్. ఎవరికి మనం ఇచ్చింది? మనం క్రెడిట్ నోటు తంబి ఎంటర్ప్రైజెస్ ఇచ్చాము. తంబి ఎంటర్ప్రైజెస్ ఇచ్చాము. ఇన్వాయిస్ నెంబర్ ఎంత? అది తంబి ఎంటర్ప్రైజెస్. తంబి ఎంటర్ప్రైజెస్ ఇన్వాయిస్ నెంబర్ 4. సారీ, ఇన్వాయిస్ నెంబర్ 4. సో మనం ఏం చేస్తామంటే తంబి ఎంటర్ప్రైజెస్ డేటు సెకండ్, అది ఎప్పుడు డేట్? తంబి ఎంటర్ప్రైజెస్ 2 ఏప్రిల్. మనం ఫస్ట్ మే ఇద్దాం. ఓకే, మనం ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ ఆల్ టు F6 అంటే క్రెడిట్ నోట్లు ఫస్ట్ మే తీసుకున్నాం. ఫస్ట్ మే ఎవరికి ఇచ్చాం? తంబి ఎంటర్ప్రైజెస్. తంబి ఎంటర్ప్రైజెస్ ఇచ్చాం. ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ ఇది క్రెడిట్ అవుతుంది. ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ 4 2 ఏప్రిల్. 2 ఏప్రిల్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మన తంబి ఎంటర్ప్రైజ్ కాబట్టి తంబి ఎంటర్ప్రైజ్ ఇంటికి వచ్చి అక్కడ ఏమిస్తే అక్కడే వస్తుంది. ఇక్కడ పార్టీ డీటెయిల్స్ లో కూడా లోపల అక్కడ మాత్రం ఇవ్వాలి. ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ అకౌంట్ సేల్స్ కలిపి సేల్స్ రిటర్న్స్ మనం క్రియేట్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అయినా సేల్స్ అకౌంట్సే క్రియేట్ చేస్తాం. అది అయిపోయింది. చేంజ్ మనం చేసింది ఇక్కడ సోనీ టీవీలు ఒకటి రిటర్న్ ఇచ్చామనుకుంటాం. ఒకటి 28,000 అప్పుడు పర్చేజ్ చేసిందే మనం. కావాలంటే చూడొచ్చు. కాల్ చేసి చూడండి, 22,000. మనం ఇది పర్చేజ్ సేల్ చేసింది చూడండి. పర్చేజ్ 28,000 సేల్ చేసాం. సేల్స్ పర్చేజెస్ స్టాక్ సేల్స్ 28,000 కానీ ఆటోమేటిక్ వచ్చింది. దీన్ని మనం రిటర్న్ చేసేసినాం, అయిపోయింది. సో ఇది క్రెడిట్ టు పర్చేస్. చూడండి, మనం పర్చేజ్ చేసింది ఏంటి? మనం పర్చేజ్ చేసింది తంబి ఎంటర్ప్రైజెస్ క్రెడిట్ పర్చేజ్ కాబట్టి క్రెడిట్ సేల్ కాబట్టి రిటర్న్స్ కూడా ఏంటిది? ఈ రిటర్న్స్ కూడా ఫస్ట్ మే ఇది కూడా రిటర్న్స్ కూడా పార్టీ పేరే ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఇదే ఇంకోటి తీసుకుందాం. మన సేల్స్ ఇంకోటి తీసుకుంటే సేల్స్ చూడండి, ఇక్కడ రాధిక ఎలక్ట్రానిక్స్ దగ్గర
మనకి రాధా ఎలక్ట్రానిక్స్ సేల్ చేసాం. నంబర్ 3 2 ఏప్రిల్. ఇది కూడా ఫస్ట్ ఉట్టి ఎల్మౌజ్ మాత్రమే మనకి రిటర్న్ వచ్చినాయి అనుకుంటాం. ఒక 5 రిటర్న్ వచ్చినాయి అనుకుంటాం. ఎల్మౌజ్ ఇన్వాయిస్ నంబర్ 3. సో ఇన్వాయిస్ నంబర్ 3 రాధిక ఎలక్ట్రానిక్స్ డెల్మౌస్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు మనం క్రెడిట్ కదా, కంట్రోల్ F6 ఆల్ట్ F6 ఆల్ట్ F6 అంటే ఇది క్రెడిట్ నో. ఎవరికి మనం ఇచ్చింది ఇక్కడ? రాధిక ట్రేడర్స్. రాధిక ట్రేడర్స్, రాధిక ఎలక్ట్రానిక్స్ సేల్స్ కదా, రాధిక ఎలక్ట్రానిక్స్ ఇచ్చాం. రాధిక ఎలక్ట్రానిక్స్ ఇన్వాయిస్ నంబర్, ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ 3, ఇన్వాయిస్ నంబర్ 3 2 ఏప్రిల్. ఓకే, చూడండి రాధిక ఎలక్ట్రానిక్స్ వచ్చేసింది, తీసుకున్నాం. సో ఈ విధంగా సేల్స్ రిటర్న్ తీసుకున్నాం. అలాగే మనం ఇచ్చింది ఎల్మౌజ్ ఒక 5 రిటర్న్ వచ్చినాయి, 600 కన్యాం 650 రూపాయలకి. సో ఇచ్చాం. చూసుకుంటే ఇప్పుడు చూడండి కంట్రోల్ కంట్రోల్ P I వస్తే చూడండి. సో ఇది క్రెడిట్ నోట్ ఇచ్చాం. ఈ క్రెడిట్ నోట్ ఇచ్చి ఇంతకు ముందు కూడా ఒకటి చేసాము, ఇప్పుడు ఒకటి ఎంటర్ చేసాము. ఇది క్రెడిట్ నోట్ అని అంటే వాడు మన పైసలు క్రెడిట్ నోట్ అంటే మనకి సేల్స్ రిటర్న్ వస్తే మనం వాడి పేరు ఎంటర్ చేస్తున్నాం. ఏంటి, మనం కన్నా వాడి అమౌంట్ వెంటనే పే చేయకపోతే వాడికి మనం బాకీ పడుతున్నాం. వీడు రాధిక క్రెడిట్ నోట్ కదా, క్రెడిట్ నోట్ అంటే సారీ క్రెడిట్ నోట్ డెటార్ వెళ్ళండి. డెటార్కి మనం ఇచ్చేసాం కాబట్టి వాడు అకౌంట్ క్రెడిట్ చేస్తున్నాం. సేల్ చేసి కూడా అకౌంట్ డెబిట్ చేసాం. ఇప్పుడు క్రెడిట్ చేస్తున్నాం వాడి అకౌంట్ ని రాధిక ఎలక్ట్రానిక్స్ కి. సపోజ్ వాడికి మనం చెక్ ఇచ్చేసాం అనుకుంటున్నాం. చెక్ ఇచ్చేసాం వెంటనే, చెక్ ఇవ్వలేదు వాడికి బాకీ పడుతున్నాం, వాడు ఎంటర్ చేసిన తర్వాత పే చేస్తున్నాం. వెంటనే వాడు మనం క్యాష్ ఇచ్చి పర్చేజ్ చేసాడు అనుకున్నాం. క్యాష్ ఇచ్చి కానీ పర్చేజ్ చేసినట్లయితే చూద్దాం. క్యాష్ పర్చేజ్ తీసుకుంటాం. క్యాష్ పర్చేజ్ తీసుకుందాం. క్యాష్ పర్చేజ్ సేల్, క్యాష్ సేల్ 2 ఏప్రిల్ 36 సేల్ చేసింది. ఎవరికి? చూడండి, రఘు అనే వాడికి సేల్ చేసాం. వాడు రఘు దగ్గర నుంచి మనకు వచ్చేసింది సేల్స్ 5. ఏం సేల్ చేసాం మనం? ఏం సేల్ చేసినాం? ఒకటే సేల్ చేసాం, డెల్ ల్యాప్టాప్ ఒక్కటి సేల్ చేసాము క్యాష్ కి. అదే ప్రాబ్లం రిటర్న్ వచ్చేసింది 2 ఏప్రిల్. రఘు అనేవాడు ఎవరు? వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఎవరు మనం సేల్ చేసింది? ఎవరికి? రఘు అనే వ్యక్తికి సేల్ చేసినాం. రఘుకు సేల్ చేసినాం. ఇన్వాయిస్ నంబర్ 5 2 ఏప్రిల్. కాబట్టి ఇప్పుడు తిరిగి వచ్చి ఎంటర్ చేద్దాం. కంట్రోల్ ఆల్ట్ F6 రఘు అనే వ్యక్తికి మనం సేల్ చేసాం. ఇతనికి మనం క్యాష్ ఇచ్చేస్తున్నాం. సపోజ్ స్టేట్ బ్యాంక్ అనుకో, దీనికి చెక్ అని ఇస్తాం. మనం ఇచ్చేదే కాబట్టి మోడ్ ఆఫ్ పేమెంట్ చెక్ అని ఇస్తాం. ఇక్కడ నంబర్ 5 2 ఏప్రిల్. సరేనా? సో ఈ విధంగా వచ్చి రఘు కదా, మనం రఘు అని ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మనం రఘు కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చి ఇక్కడ చెక్ అని ఇస్తాం. మనం చెక్ ఇచ్చేస్తే వెంటనే, కాబట్టి ఇక్కడ 5 2 ఏప్రిల్. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ రఘు అనే పేరుని ఇవ్వాలి. చేస్తే ఇక్కడ సేల్స్ రిటర్న్స్ లేదు. మన సేల్స్ రిటర్న్స్ ఎల్మౌజ్ ద్వారా మీరు పర్చేజ్ చేసింది మనం సోనీ టీవీ అనుకుంటా. సోనీ టీవీ అయినా లేకపోతే ఒకసారి చూద్దాం. ఏం సేల్ చేసింది ఏంటి? క్యాష్ సేల్ చేసింది 36,000. ఏంటిది? డెల్ ల్యాప్టాప్. డెల్ ల్యాప్టాప్ నంబర్ 5. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి చెక్. ఇక్కడ నంబర్ 5 2 ఏప్రిల్. ఓకే, మనం ఇక్కడ వచ్చి అతను రఘు ఇచ్చిన రఘు డీటెయిల్స్ తీసుకున్నాం. రఘు సేల్స్ రిటర్న్స్ డెల్ ల్యాప్టాప్ సపోజ్ 1,36,000 మనకి సేల్స్ రిటర్న్స్ వచ్చేసింది. ఇక్కడ మనం చెక్ అని ఇచ్చాం కాబట్టి చెక్ ఇచ్చాం. వాడు మనం సేల్ చేసి కూడా అక్కడ క్యాష్ అని ఇచ్చినాం. మన క్యాష్ ఏదైనా క్యాష్ ఇచ్చినా మనం ఇప్పుడు క్యాష్ ఇవ్వచ్చు, చెక్ ఇవ్వచ్చు. చెక్ ఇస్తే మనం చేస్తున్నాం. సపోజ్ 1 2 3 4 5 7 నాకు 6 ఇచ్చాం కదా, వాటి విధంగా యాక్సెప్ట్ చేసినాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ P తీసుకొని ఐ సపోర్ట్ తీసుకుంటే చూడండి, ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ చెక్. సేల్స్ కి సంబంధించింది సేల్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ మోడ్ ఆఫ్ పేమెంట్ లో ఇవ్వాలి.
పర్చేజ్ కానీ పర్చేజ్ కానీ అదర్ రెఫరెన్స్ లో ఇవ్వాలి. సో రఘు. సో ఇది క్రెడిట్ నోట్ కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ లాగే ఉంది, కానీ ఇక్కడ చెక్ ఉంది కాబట్టి ఇది క్యాష్ చార్జ్. మనం వెంటనే క్యాష్ పే చేసాం, క్యాష్ పే చెక్ కానీ క్యాష్ కానీ, అది లేకపోతే అది ఇవ్వం, అప్పుడు వాడికి మనం బాకీ పడతాం. కాబట్టి మనం పర్చేజ్ చేసినప్పుడు అది క్యాష్ పర్చేజ్ అయి ఉంటే ఇప్పుడు మనం క్రెడిట్ పర్చేజ్ అయితే నో ప్రాబ్లం, మామూలు ఎంట్రీ చేద్దాం. క్యాష్ పర్చేజ్ అయితే ఇప్పుడు మనం పర్చేజ్ రిటర్న్ ఇచ్చినప్పుడు వాడు మనకి క్యాష్ ఇచ్చి వెంటనే ఇస్తే క్యాష్ చెక్ వేస్తాం, ఇవ్వకపోతే క్రెడిట్ బిల్లు లాగా వాడి పేరు ఎంటర్ చేస్తాం, తర్వాత వాడు మనకి ఇస్తాడు. అదే విధంగా సేల్స్ కూడా. సో ఇది మనకి సేల్స్ పర్చేజ్ కి సంబంధించింది. పర్చేజ్ లో కూడా పర్చేజ్ లో క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఎలా అని చెప్పాను. అలాగే రిటర్న్స్ లో ఎలా ఎంటర్ చేస్తాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్ వెంటనే ఇవ్వచ్చు. మనము పర్చేజ్ రిటర్న్స్ అయితే వాడు మనకి వెంటనే క్యాష్ ఇవ్వచ్చు, లేదా తర్వాత ఇస్తాను అనవచ్చు. వెంటనే క్యాష్ ఇస్తే క్యాష్ వేస్తాం, ఇవ్వకపోతే వాడి పేరు ఎంటర్ చేస్తాం. అలాగే సేల్స్ అంటే మనం సేల్ చేసింది క్యాష్ ట్రాన్సాక్షన్ అయినా కానీ రిటర్న్ ఇచ్చినప్పుడు మనం వెంటనే క్యాష్ ఇచ్చేయవచ్చు, కానీ ఇవ్వకపోతే తర్వాత ఇస్తాం. సో వెంటనే క్యాష్ ఇస్తే క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంటర్ చేస్తాం, లోపల కూడా ఎంటర్ చేస్తాం, పార్టీ పేరు ఎంటర్ చేస్తాం. అలా కాకుండా మనం ఇవ్వకపోతే మాత్రం ముందే పార్టీ పేరు ఎంటర్ చేస్తాం, మొత్తం తర్వాత వాడికి పే చేస్తాం. ఇది పర్చేజ్, సేల్స్ ప్లస్ రిటర్న్స్ సంబంధించింది. దీంతో నేను ఈ యొక్క టాపిక్ ఏం చేస్తున్నాను. సో దయచేసి అందరూ ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోని పూర్తి వరకు చూడండి, చూసి బాగుంటే లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి దాన్ని వచ్చి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. సో నేను ఆన్లైన్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. కంప్లైంట్ పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది. దీంతో ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.